ఆర్బీఐ కొత్త ఛార్జెస్ ప్రవేశపెట్టింది. ఇది మే 1 నుంచి అమలు కానుంది. ఇవేంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకు ఏటీఎం ఛార్జెస్ లాస్ట్ టైం 2021లో 20 నుంచి 21 రూపాయలకి పెంచారు. కానీ ఈ కొత్త 2025లో ఏటీఎం ఛార్జెస్ 23 రూపాయలకి పెంచబడింది. ఇది ఎలా వర్తిస్తుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన బ్యాంక్ ఎవ్రీ మంత్ ఫ్రీ ట్రాన్సాక్షన్ కోటా ఇస్తుంది. ఒకవేళ మీరు ఎస్బీఐ యూజర్ అయితే ఎస్బీఐ ఏటీఎంలో నుంచి నెలకి 5 సార్లు ఛార్జెస్ లేకుండా ఫ్రీగా మనీ విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ ఓన్ బ్యాంక్ ఏటీఎం కాకుండా మెట్రో సిటీస్లో వేరే ఏటీఎం మెషిన్స్లో విత్డ్రా చేయాలనుకుంటే నెలకి 3 సార్లు మాత్రమే ఛార్జెస్ లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మెట్రో సిటీస్ కాకుండా వేరే లొకాలిటీ ఏటీఎంస్లో అయితే 5 టైమ్స్ ఫ్రీగా విత్డ్రా చేసుకోవచ్చు. వీటికి మించి మీరు ఏటీఎంలో విత్డ్రా చేస్తే మీకు పర్ ట్రాన్సాక్షన్కి 23 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇలా ప్రైజెస్ పెంచడానికి కారణం ఏటీఎం మెయింటెనెన్స్, క్యాష్ రీఫిల్, సెక్యూరిటీ ఛార్జెస్, ఆపరేషనల్ కాస్ట్ ఇలా పెరిగాయంట. అందుకే ఆర్బీఐ ఇలా చేశానని చెప్తుంది. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, మనీ ఎక్కువ విత్డ్రా చేయడం తగ్గించండి. ఎక్కువ యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్స్ లాంటివి ప్రజెంట్ అయితే ఛార్జెస్ లేవు. సో ఇవి యూజ్ చేయడం బెటర్. ఎవరైతే ఎక్కువ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తారో వెంటనే ఈ రీల్ని వాళ్ళకి షేర్ చేయండి.